మేలో 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంటు బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఈ సలహాలన్నీ కూడా ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి therefore the house unanimously resolves to oppose the decision of the government of India on strategic disinvestment of government of India's shareholding in RINL Visakhapatnam along with the management control by way of privatization. Also resolved to request the government of India to consider the measures suggested by the Honorable Chief Minister of Andhra Pradesh in his letter dated 6th February 2021 and 9th March 2021 to make RINL profitable and remain the pride of Telugu people and the state of Andhra Pradesh. ఈ మాదిరిగా అసెంబ్లీలో తీర్మానాలు సైతం చేసి ప్రైవేటైజేషన్ను అడ్డుకోగలిగాం, ఆపగలిగాం, ఎంప్లాయీస్కు తోడుగా నిలబడగలిగాం. అంతేకాదు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు నవంబర్ 12, 2022 సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలోనే ప్రైవేటైజేషన్కు ఆపండి అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని కోరడం కూడా జరిగింది. పబ్లిక్ మీటింగ్లో ప్రధానమంత్రి గారి సమక్షంలోనే. నేను చెప్తా ఉన్నా, ఆ వాలెట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా ఎంప్లాయీస్కు తోడుగా ఉన్నది కాబట్టి, అంత గట్టిగా నిలబడింది కాబట్టి ఆ రోజు 28,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఏకంగా 28,000 మంది పనిచేస్తూ ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ అయితేనేమి, పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితేనేమి, రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితేనేమి 28,000 పనిచేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య 2024 మన ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ 2 ఏళ్లలో ఏకంగా 10,500 మందిని తీసేశారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని 6,500 మందిని తొలగించారు. విఆర్ఎస్ ప్రకటించి బలవంతంగా విఆర్ఎస్ తీసుకునేట్టుగా ఒత్తిడి తీసుకొస్తూ మరో 1,800 మందిని తప్పించారు. రిటైర్ అయిపోయిన వాళ్ళు మరో 2,500 మంది, దాదాపుగా 10,500 మందిని ఈ 2 ఏళ్లలోనే తొలగించడం జరిగింది, తీసేయడం జరిగింది. ఈ రకరకాల కారణాల వల్ల ఈరోజు ఎంప్లాయీ స్ట్రెంత్ కేవలం 17,000కు మాత్రమే 16,000కు మాత్రమే పడిపోయి ఉన్న పరిస్థితులు. ఆశ్చర్యం ఏమిటి అనంటే ఈ 16,000 మంది ఎంప్లాయీస్ను పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్టయితే 4.5 నెలల జీతాలు పెండింగ్, 4.5 నెలల జీతాలు పెండింగ్. మరో వంక ఎప్పుడూ చూడని విధంగా, దేశంలో ఎక్కడ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఉద్యోగస్తుల జీతాలు ప్రొడక్షన్ లింక్డ్ ప్రొడక్షన్ లింక్డ్ జీతాలకు ముడిపెట్టారు. అంటే ప్రొడక్షన్ ఈ మేరకు వస్తేనే మీకు ఈ మేరకు జీతాలు వస్తాయి, ప్రొడక్షన్ ఈ మేరకు రాకపోతే మీకు జీతాలు ఈ మేరకు రావు అని చెప్పి మొట్టమొదటిసారిగా జీతాలు ప్రొడక్షన్ లింక్డ్ జీతాలు ఇవ్వడం కూడా
ఈ 2 ఏళ్లలోనే మొదలైంది. నిజంగా దేశంలో కూడా ఎక్కడ జరగదు. ఎవరైనా పర్మనెంట్గా ఎంప్లాయీ ఎక్కడైనా ఉన్నా వాళ్లకు జీతం ఎంత ఉంటే అంత జీతం ఇస్తారు. ఇక్కడ మాత్రమే ప్రొడక్షన్ ఇంత ఉంటేనే జీతం మీకు ఇంత వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ మాత్రమే చూస్తూ ఉన్నాం.